ఇక తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 50 కోట్లు ఆఫర్ చేస్తున్నారని కర్ణాటక సీఎం చెబుతున్నారన్న కౌశిక్ రెడ్డి, మరి తెలంగాణలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎన్ని కోట్లు ఇస్తుందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నీతి ఉంటుందా అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ 50 కోట్లు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారు రమ్మని చెప్పని ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారా? యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీని జవాబు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిర్రు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు. మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్ లో ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి